సీతారాంపురంలోని మారంరెడ్డిపల్లి సొసైటీ కేంద్రంలో రైతులకు అందించేందుకు 13 టన్నుల యూరియా అందుబాటులో ఉందని సొసైటీ అధ్యక్షుడు సోమనబోయిన రాజశేఖర్ తెలిపారు. శనివారం ఆయన సొసైటీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ, ఉదయగిరి శాసనసభ్యుడు కాకర్ల సురేష్ సహకారంతో నెల్లూరు డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరి ధనంజయ రెడ్డి చొరవతో సీతారాంపురం మండలంలోని రైతులను యూరియా కొరత నుండి ఆదుకునేందుకు 13 టన్నుల యూరియా సోమవారం నుండి పంపిణీకి సిద్ధంగా ఉందన్నారు. కేవలం 270 రూపాయలతో యూరియాని రైతులకు అందించడం జరుగుతుందన్నారు. యూరియా కావలసిన రైతులు ఆధార్ కార్డు, పొలం పాస్బుక్ జిరాక్స్లతో సోమవారం ఉదయం సొసైటీ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉందనే తప్పుడు ప్రచారాన్ని ప్రతిపక్షాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఎస్సీసీఎల్ నాయకులు నేలటూరి జాషువా, మండల జనసేన నాయకుడు బోగినేని కాశీరత్తయ్య, మండల తెలుగు యువత నాయకుడు పసుపులెట్టి వికాస్, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి పిడుగు రమేష్, తోట ఏడుకొండలు, సింగాల సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. మరి మండలంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇది గత ప్రభుత్వంలో చాలా మరి ఎక్కువగా యూరియా కొరత ఉంది. ఇప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా కొరత లేకుండా ప్రతి సొసైటీకి, ఇప్పుడు ఇంతకుముందు ఆర్బీఎస్కి ఇచ్చి ఒక మండలంలో 3-4 సెంటర్లో ఇచ్చేవాళ్ళు, అందరూ అక్కడ పోవడము, అక్కడ కనిపెట్టుకోవడం కష్టమని డైరెక్ట్గా సీతారాంపురంలో ఉన్నటువంటి సొసైటీలోనే ఈ యొక్క యూరియాను స్టాక్ చేసి ఇక్కడ నుంచే స్టాక్ పాయింట్ నుంచే రైతులకు డైరెక్ట్గా అందించడం జరుగుతుంది. దీన్ని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, దీనికోసం కృషి చేసినటువంటి మా శాసనసభ్యులు గౌరవనీయులు సురేష్ గారికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క కట్ట ధర 270 రూపాయలతో మాత్రమే ఈ ప్రభుత్వం అందిస్తుంది. మరి వచ్చేటప్పుడు రైతులందరూ కూడా మరి రైతు పాస్బుక్, మరి ఆధార్ కార్డు, దానికి తగినటువంటి రుసుము కూడా తీసుకుని వస్తే మరి వారికి అందించడానికి అవకాశం ఉంది. 10:30 గంటలకు సోమవారం ఉదయం 10:30 గంటలకు ఈ గోడౌన్ నుంచి మరి ఇచ్చే అవకాశం ఉంది. దీనికి రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, మరి మన సొసైటీ అధ్యక్షులు వారు చాలా ఇంట్రెస్ట్ గా, చాలా ఉల్లాసంగా మరి ఈ యొక్క కార్యక్రమాలను చేయడానికి మరి ఆయన తన శక్తి కొలది పనిచేస్తున్నాడు. మరి అతి తొందరలోనే మరి ప్రమాణ స్వీకారం చేసిన నెల కాకముందే యూరియాను సొసైటీకి తీసుకురావడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఇది మనందరికీ కూడా శుభప్రదమని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తుంది. మారేడుపల్లి సొసైటీకి నానో యూరియా వచ్చింది. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు సోమవారం 10:30కి పంపిణీ జరుగుతుంది. అందరూ రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుతున్నారు. 13.5 టన్ను 300 బస్తాలు. పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకుని ఎకరాకి 1 కట్ట.